నా జాతకం చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే. కానీ జాతకం దరిద్రంగా ఉన్నప్పటికీ కూడా జాతకాన్ని సైతం మంచిగా మార్చుకునే శక్తి మీకే ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం, ఇప్పుడు నేను మీ జాతకం బాగలేకపోయినా బాగుండేటట్లు ఎలా మార్చుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు జాతకం చూడడం తెలియనియండి, తెలియకపోనియండి, ఈ వీడియో గనక చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏం చెయ్యాలి మనము అనేది. జాతకం ఎంత బ్యాడ్గా అయినా, ఎంత వరస్ట్గా అయినా ఉండనియండి, మంచి జీవితాన్ని అనుభవించగలరు మీరు. ఇప్పుడు నేను చెప్పేది కనుక మీరు ఫాలో అయితే, జ్యోతిష్యం అనేది ఒక మనిషి జీవితాన్ని 100కి 100% పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలదు. నేను 2012వ సంవత్సరం నుంచి 2018వ సంవత్సరం వరకు ఎంతమంది ఆస్ట్రాలజర్లు ఉంటే అంతమందికి డబ్బు వేసి నా జాతకం చెప్పండి అని అడిగి చెప్పించుకున్నాను. దాదాపు 9 లక్షల రూపాయల దాకా నేను ఖర్చు పెట్టుంటాను 2012 నుంచి 2018 వరకు నా జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి. కొంతమంది రాశి ఫలాలు అంటారు, కొంతమంది వార ఫలాలు అంటారు, కొంతమంది గోచారం అంటారు. ఇలా ఏది ఫాలో అవ్వాలో సాధారణమైన జనాలకి తెలియక ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది వేదాలు పుట్టక ముందు నుంచే పరాశర మహర్షి ఈ జ్యోతిష శాస్త్రాన్ని రూపొందించారు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి అని మనము ప్రీవియస్ వీడియోలో స్పష్టంగా తెలుసుకున్నాం. జ్యోతిషం అనేది ఏదో కాదు, గత జన్మలో మీకు తీరని కోరికలు ఏవైనా ఉన్నట్లయితే ఆ కోరికల్ని నెరవేర్చుకోవడానికి సోల్ అనేది శరీరాన్ని దాలుస్తుంది. ఆ దాల్చిన తరువాత ఎన్ని పెండింగ్ కోరికలు అయితే ఉన్నాయో వాటి కోసం నెరవేర్చుకోవడానికి పరుగులు తీస్తుంది, తపిస్తుంది, అనుభవించాలని తహతహలాడుతుంది ఆ ఆత్మ అనేది. దేనికోసం పుట్టింది అనేది, ఏం పని చేస్తుంది అనేది, ఏం లక్షణాలు కలిగి ఉంటాయి అనేది, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తుంది ఆ శరీరం, ఆ సోల్ ద్వారా అనేది జ్యోతిష్య శాస్త్రాన్ని చూసి అంచనా వేయొచ్చు. గత జన్మలో మీరు ఏదైతే తీరని కోరికలతో పుట్టారో ఆ కోరికలు ప్రస్తుత జన్మలో ఆ సోల్కి మాత్రమే గుర్తుంటాయి. ఆ సోల్ యొక్క శక్తిని మనసు అనేది కమ్మేస్తూ ఉంటుంది. ఆ మనసు అడ్డుపడడం వలన ఏమవుతుందంటే ఈ జన్మలో కూడా మరికొన్ని కొత్త కోరికల వైపు మనసు మరులుతూ ఉంటుంది. ప్రీవియస్గా ఏ కోరికలైతే ఫుల్ఫిల్ చేసుకోవాలో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒకవైపు ఆత్మ చెప్తూ ఉన్నప్పటికీ మనసు డైవర్ట్ చేసి ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో దానికి అనుగుణంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది మనసు. దాని వలన ఏమవుతుందంటే మరికొన్ని తీరనటువంటి కోరికలతో మరొక జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి, నెరవేర్చుకుంటూనే ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియ. కొన్ని జన్మలు లక్షల జన్మలు కూడా కావచ్చు, కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి, నెరవేర్చుకుంటూనే ఉండాలి. నా జాతకం చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే. కానీ జాతకం దరిద్రంగా ఉన్నప్పటికీ కూడా జాతకాన్ని సైతం మంచిగా మార్చుకునే శక్తి మీకే ఉంటుంది. ఈ జాతకం అనేది కూడా మన సంచిత కర్మ ఆధారంగానే, సంచిత కర్మలో నుంచి ప్రారబ్ధ కర్మ కొంత తీసుకొని సోల్ పుడుతుంది కదా. ఈ ప్రారబ్ధ కర్మలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎంతోమంది జీవితాలకు అడ్డుపడి ఉండొచ్చు, ఎంతోమంది ఎదగకూడదు అని కోరుకొని ఉండొచ్చు. ఇవన్నీ మీ కోరికలు నెరవేర్చకుండా మీకు ఏర్పడే అవరోధాలవి. అలా ఎంతోమంది జీవితాలకు అడ్డు వెళ్ళి ఉండొచ్చు గత జన్మలోనో, అంతకుముందు జన్మలోనో. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనిషిని ఆధ్యాత్మిక వైపు ప్రయాణం చేయనివ్వకుండా అధోగతి పాలయ్యే విధంగా చేస్తూ ఉంటాయి. వాటిని దూరం పెట్టినప్పుడే మంచి కర్మను చేస్తాము, దానికి తగ్గ ప్రతిఫలం పొందుతాము. ఇప్పుడు నా హారోస్కోప్ ఒక్కసారి చూస్తే కనుక నిజానికి చాలా అధ్వానంగా ఉంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా జాతకం ప్రస్తుతం నాకు జరుగుతున్న దశ నాకు మంచి ఏమాత్రం చేయదు, కానీ మంచి చేసే విధంగా మనం ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. ఫస్ట్ జాతక చక్రం వేస్తాను, ఒకసారి గమనించండి. దాంతోపాటు ఇప్పుడు మీరు ఏదైనా యాప్స్ ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ, ఐఫోన్లో కానీ, ఏదైనా ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్లు ఏవైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు ఒక పట్టిక వస్తుంది, ఒక జాతక చక్రం వస్తుంది. దాన్ని ఒక్కసారి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీకు అర్థమవుతుంది. ఎలా చూడాలనేది కూడా చెప్తాను క్లియర్గా. మీకు ఏం ఆస్ట్రాలజీ రానవసరం లేదు. ఈ ఒక్క వీడియో ఒక్కసారి కాస్త గమనించండి చివరి దాకా, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నా జాతక చక్రం వచ్చి
కనిపిస్తుందని అనుకుంటున్నాను. కనిపిస్తుందిలేండి. ఇప్పుడు ఇది జాతక చక్రం. ఈ జాతక చక్రంలో నా లగ్నం వచ్చి